జై శ్రీరామ్ అండి అందరికీ. మన టైం బాగుంది అనుకోండి, ఎడారిలో ఇసుక కూడా బంగారమే అనమాట. టైం బాగాలేదనుకోండి, బంగారంలో కూర్చున్నా సరే ఇసుక మధ్యలో కూర్చున్నట్టుగా ఉంటుందన్నమాట. అది తేడా. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, మనం ఏ పని చేసినా, అది చెడ్డ పని చేసినా అది హైలైట్ అనేది కాకుండా ఈజీగా అది మరుగున పడిపోయి, మనం ఏది చెప్పినా వినేవాళ్ళు 10 మంది ఉన్నారు, 10 మంది వింటున్నారు అని అంటే ఇంక అది మన టైం బాగున్నట్టే కదా. ఇప్పుడు మీరు గమనించినట్టయితే కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళల్లో వచ్చేసి ఏదన్నా తప్పుడు మాట, ఏదన్నా ఒక చిన్న మాట మాట్లాడినియండి, ఎక్కడ లేని ట్రోల్స్, ఎక్కడ లేని ఇష్యూస్, ఎక్కడ లేని గొడవలు ఇవన్నీ జరిగి 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 చివరికి అసలు వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో ఎవరైతే సపోర్ట్ మాట్లాడిన వాళ్ళు లేకపోతే ఆపోజిట్ మాట్లాడిన వాళ్ళు వీళ్ళే గుద్దుకుంటారనమాట. సో అలా ఉంటుందన్నమాట. కొంతమందిది పెద్దోళ్ళు చేసింది అట్లా కనిపిస్తుంది. కానీ కొంతమంది ఉన్నారు, మాట్లాడినా సరే ఆ పదం హైలైట్ కాదు. మాట్లాడింది తప్పే, అక్కడ మాట్లాడింది తప్పే, ఇక్కడ మాట్లాడింది తప్పే, కాకపోతే ఆ పదం అనేది హైలైట్ కాదనమాట. వాళ్ళ టైం బాగుంది. జనాలు ఆ చిన్న వార్డ్ని అక్కడ మాట్లాడితేనేమో, ఆ హీరో మాట్లాడితేనేమో ట్రోల్స్ చేశారు, హైలైట్ చేశారు. ఇక్కడ ఈ హీరో మాట్లాడితేనేమో లైట్గా తీసేసుకున్నారు. టైం అది వాళ్ళ అదృష్టం అనమాట. అదృష్టం బాగుంటేనేమో నేను ఇందాక చెప్పిన సామెతే అనమాట. సో అలా ఉంటుంది. మనకేంటంటే చెప్పేవాళ్ళు అంత చెప్తారు. అంటే నాకు అర్థం కాక అడుగుతా అండి మీ అందరికీ కూడా, మన ఆహారపు అలవాట్లు మంచిగుంటే చాలా, మన బుద్ధి మంచిగా ఉన్నట్టేనా? అంటే మనం తినే ఆహారంలోనే మనకి మంచి దాగుందంటే ఆ విషయం నేను ఒప్పుకుంటాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఆహారపు అలవాట్లను బట్టి కూడా మనం ఏ విధంగా ఆలోచిస్తామనేది ఒకళ్ళు చెప్తే విన్నాను రీసెంట్గా. ఏంటంటే ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తింటారు కదండి చాలామంది. కోడి, తర్వాత మేక, చేప, ఇలా రకరకాలుగా, అంటే బతుకున్న జీవుల్ని చంపేసి తింటూ ఉంటారు. అది ఏ జీవి అయితే ఏంటి కానీ చంపేసి తింటూ ఉంటారు కదా. అంటే అది జనాలకి పెద్ద విషయం కాకపోవచ్చు. అంటే నేను చెప్పేది మామూలుగా నేను చెప్తున్నా, చంపేసి తింటూ ఉంటారు కదా. అయితే ఏదైతే ఆ హింసతో కూడిన భోజనం అనేది తింటూ ఉంటారో వాళ్ళేమి చంపకపోవచ్చు, ఎక్కడో చంపిన దాన్ని కొనుక్కొచ్చుకొని వాళ్ళు చేసుకోవచ్చు. ఏదైతే హింసతో ఒక జీవి చనిపోయి ఆ జీవిని వీళ్ళు తింటున్నారో ఆ హింసకి, ఆ కోపానికి, ఆ భయానికి, ఆ ఆవేదనకి గురవుతుంది. చనిపోయేటప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుందండి? ఇప్పుడు 5 నిమిషాల్లో చచ్చిపోతాము అంటే మనకెంత భయం ఉంటుంది, మనకెంత వణుకుంటుంది, మనకెంత కోపం వస్తుంది. అది ఇది అనేది అన్ని జీవుల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు కోడిని మరి మీరు తీసుకొని రావాలనుకున్నారు, 1 కేజీనో 2 కేజీలో, దానికి సంబంధించి కోడిని అందులో వేసినప్పుడు దానికి భయం ఉంటుంది, బాధ ఉంటుంది, కోపం ఉంటుంది. అయ్యో నేను చచ్చిపోతున్నానే, నాకు ఇంకా జీవితం లేదే అనేది ఉంటుంది. ఆ భయంలోనే అది చచ్చిపోతుంది, లేదా ఆ కోపంలో చచ్చిపోతుంది, ఆ ఆవేదనతో అది చచ్చిపోతుంది. దాన్ని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి తింటూ ఉంటారు కదా. సో ఏదైతే దాంట్లో అంటే భావం ఉందో, అంటే ఆ హింసతోటి అది ఏదైతే ఇబ్బందితోటి చనిపోయిందో, సో దానికి సంబంధించి కూడా ఆ చికెన్లో ఉండిపోతుందంట. ఆ స్కిన్లో, బాడీలో అది అనేది ఉంటుందంట. కోపం అయితే కోపం ఉంటుందంట, ఆవేదన అయితే ఆవేదన ఉంటుందంట, భయం అయితే భయం ఉంటుందంట. మరి మీరు ఆ భయాన్ని, కోపాన్ని, ఆవేదనని తింటున్నారు కదా, ఏదో ఒకటైతే ఉంటుంది కదా, ఏదో ఒకటి గ్యారంటీగా ఉంటుంది. సంతోషం అయితే ఉండదు కదా 100%. ఈ మూడిట్లలో ఒకటి ఉంటుందేమో కానీ సంతోషం అయితే ఉండదు కదా. సో ఆ మూడిట్లలో ఉన్నప్పుడు అవి తింటాం కదా. అవి తిన్నప్పుడు మనలో తెలియకుండా, మనకే తెలియకుండా మనకు అవి వచ్చేస్తూ ఉంటాయి. సడన్గా భయపడిపోతుంటాము, సడన్గా కోప్పడిపోతుంటాము, సడన్గా ఇంకే ఎన్నో 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 వచ్చేస్తుంటాయండి. నిజం చెప్పాలంటే చాలా ఫీలింగ్స్ అనేవి మనకు వచ్చేస్తుంటాయి. మరి అది దేనికి? మనం ఏం తప్పు చేయలేదా భయపడడానికి, మనమేమి ఇది చేయలేదా ఆవేదన చెందడానికి? ఇవన్నీ మనకు తెలియకుండా చిన్న దాంతో మనం ఎక్కువగా వచ్చేస్తుంటుంది అనమాట. సో ఇది రీజన్ ఏంటంటే, అక్కడ నాన్ వెజ్ అనేది ఎక్కువగా తినడం వల్ల మనిషిలో తెలిసి తెలియకుండా కూడా లోపల ఆ ఫీలింగ్స్ అనేవి ఉన్నా కొద్దీ పెరుగుతూ ఉంటాయి. అదే వెజ్ తినే వాళ్ళకి అలాంటివి ఉండవండి. ఎందుకంటే ఇప్పుడు ఈ క్యారెట్, తోటకూర, ఆకుకూర అవి జీవం ఉన్నాయి కాదు కదా. అంటే బతుకుండి పాకి పరిగెత్తేయి, వాటికి ఒక ఫీలింగ్స్ లేవు కదా.
ఈ తోటకూర, ఆకుకూర, పాలకూర ఇలాంటి వాటికి ఫీలింగ్స్ ఉండవు కదా. అదే జంతువులకు ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా. పక్షులకైనా జంతువులకైనా ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో అది తేడా. అలా తిన్న వాళ్ళు అవతల వాళ్ళు వాళ్ళకి అంత కోపము అంత ఇది అంత వస్తే ఆ రకమైన ఆహారపు అలవాట్లు ఉన్న వాళ్ళు మనకి నీతులు చెప్తున్నారు. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు నేనున్నానండి, నేను అస్సలు తిన్ను, నేను అసలు నాన్ వెజ్ అనేది నా జోలికి రాదు, నేను తినను. సో నా పాటికి నేను హ్యాపీగా వెజ్ని తింటాను, ఆస్వాదిస్తాను, బాగుంటుంది. అంటే తినే వాళ్ళని నేను తప్పు అని చెప్పట్లేదండి, నేను అందరినీ కూడా అనట్లేదు. కానీ నేను చెప్పే ఈ 4 ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇంతకుముందు నేను విన్నవి, మీకు చెప్పాలి అనిపించి మీ దాకా తీసుకొస్తున్న మాటలు ఇవి. అవతల వాళ్ళు అన్నారు కదా, అంటే అవతల వాళ్ళు ఆ మాట అనకపోతే నేను ఇవన్నీ చెప్పకపోదును మీకు. వాళ్ళు ఏమన్నారు, మన ఆహారపు అలవాట్లను బట్టి కూడా మనం ఏంటో చెప్తామండి. మన బుద్ధులు, మన ప్రవర్తన అన్నీ మారిపోతాయి, అవి కూడా చూసుకోవాలి అని అన్నారనమాట. అందుకోసం ఇంత క్లారిటీగా మీకు ఈ విషయాన్ని నేను చెప్పాల్సి వస్తుంది. మనం పక్కోళ్ళ విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు, పక్క వాళ్ళ విషయాలని మనం పట్టించుకోకూడదు, మన బుద్ధి మంచిగా ఉండాలి, మనం దూరంగా ఉండాలి. మనకెందుకు ఈ తలకాయ నొప్పులన్నీ, పక్క వాళ్ళ విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు అంటే ఎవరవుతున్నారండి పక్క వాళ్ళ విషయాల్లోకి? ఎవరైతే వీడియోస్ రూపంలో బయటకు వచ్చి ఇదిగో ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నేనే, ఇది నేనే, ఇది నేనే అంటున్నారో, సో అవి చూసినవి మాట్లాడతాం అంతే కదా. మరి బయట పెట్టుకోవడం దేనికి? పెట్టుకోకండి, అవునా కాదా? ఇప్పుడు నేనున్నానండి, ఈ డ్రెస్ బాగుంది అని నేను చెప్పడం వల్ల మీరు ఆ డ్రెస్ అనేది పర్చేస్ చేసుకుంటారు. సో ఈ డ్రెస్ బాగాలేదు అని చెప్తే మీరు ఆ డ్రెస్ జోలికి పోకుండా ఉంటారు. ఆ డ్రెస్కి సంబంధించిన వాళ్ళు వచ్చి నువ్వు నాది అసలు ఈ డ్రెస్, నువ్వు ఆ డ్రెస్ని ఎందుకు మార్కెటింగ్ చేసావు, నువ్వు బాగాలేదని చెప్పబట్టి నాకు నష్టం వచ్చింది, లేదా నువ్వు బాగుందని చెప్పబట్టి నాకు లాభం వచ్చింది అని చెప్పి ఉంటుందా చెప్పండి? ఆ రకంగా అడుగుతాడా? కానీ మన ఇష్టానికి మనం చెప్పేస్తాం. సరే, మనం చెప్పిన తర్వాత అసలు నా ఓనర్ అడగకపోయినా కింద కామెంట్స్ వెళ్తుంటాయి. కింద కామెంట్స్ ఏమని వస్తుంటాయి, నువ్వు తప్పు చెప్పావు, నువ్వు తప్పు చెప్పావు, నువ్వు తప్పు చెప్పావు అని, లేదా నువ్వు ఒప్పు చెప్పావు అని రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు కామెంట్స్లో ఇస్తారు. నీ ఇష్టానికి నువ్వు ఎవరో ప్రోడక్ట్ని తీసుకొచ్చి నీ వీడియోస్లో చెప్తే నువ్వు తప్పలేదు, కానీ జనాలు మాత్రం నువ్వు చెప్పిన దాని గురించి క్వశ్చన్ చేస్తే తప్పు వచ్చిందా? కరెక్టా కాదా నేను అడిగింది చెప్పండి. మరి అక్కడ నువ్వు పక్కోళ్ళ గురించి, పక్క వాటి గురించి, అరే మనం చెయ్యని మిస్టేక్ ఏముంది? బట్టలు చేస్తాము, భూములు చేస్తాము, నగలు చేస్తాము, తర్వాత ప్రోడక్ట్స్ చేస్తాము, అన్నిట్లలోకి దూరేసి పక్కన ప్రోడక్ట్స్లు అన్నిట్లలోకి, పక్కన విషయాల్లోకి అన్నిట్లలోకి దూరేసి మీరు అది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి, అరే ఏది పట్టుకో లక్షలే, అసలు లక్షలు లేనిది ఇంకా అసలు ముద్ద దిగదనమాట. అలాంటి జనాల్ని కొనుక్కోమని చెప్పి వేలల్లో సంపాదించుకుంటూ పక్కోడి విషయాల్లో దూరొద్దని ఎట్ట నీతులు చెప్తారండి చెప్పండి? లచ్చలు తినేదేమో మీరు, పక్కనోడి విషయాల్లో దూరొద్దని మళ్ళీ మీరే అంటారు. మీరు చెప్పేవన్నీ పక్కనోడి విషయాలే. ఏమన్నా సంబంధం ఉందా? అసలు నాకైతే సంబంధం లేని మాటలు మాట్లాడితే కొంతమంది మీద తిక్కలేస్తుందండి. మాట్లాడితేనేమో మంట వచ్చిద్ది, మాట్లాడకుండా ఉందామంటేనేమో ఇదిగో ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. మరి మాట్లాడాల్సి వస్తుంది. ఇండైరెక్ట్గా అనాల్సిన పని ఏంది? డైరెక్ట్గా అనడానికైనా ఏంటంటే అలా బాధ ఏంటంటే, ఎక్కడ డైరెక్ట్గా అంటే కింద అందరు డౌట్స్ పడతారు, ఖచ్చితంగా ఛానల్ వెతుకుతారు, మళ్ళీ ఆ ఛానల్ ఏదని చూస్తారు, మనకెక్కడ వ్యూస్ వస్తాయో, మనకెక్కడ సబ్స్క్రైబర్స్ పెరుగుతారో అని బాధ అనమాట. డైరెక్ట్గా అనలేరు, ఇండైరెక్ట్గా కావాలని చిచ్చు పెడుతుంటారు. మనం మాట్లాడకుండా ఉండాలి అంటే ముందు వాళ్ళు సైలెంట్గా ఉండాలి కదా, ఉండరు, కావాలని లాగుతారు. అలా లాగినప్పుడు మనం ఎందుకు ఆగుతాము? మన వైపు నుంచి తప్పులేదు, మనం మాట్లాడే దాంట్లో అసలు తప్పే లేదు. అలాంటప్పుడు మరి మనం మాట్లాడకుండా ఎందుకు ఉంటాము? కాబట్టి మాట్లాడతాము. అది ఫ్రెండ్స్, ఎప్పుడైనా పక్కనోడి విషయాల్లో వెళ్ళొద్దు అని 10 మందికి చెప్పే ముందు మనం వెళ్ళకుండా ఉంటే చాలు. మనం వెళ్ళడం ఆపేస్తే ఆటోమేటిక్గా మన గురించి కూడా అవతలోడు ఆలోచించడం మానేస్తాడనమాట. సో ఇది నేను చెప్పాలనుకున్నది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితేనేమో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.